హలో ఫ్రెండ్స్, టుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక వన్ మోర్ స్లగ్గిష్ డే ఆఫ్ ద వీక్ అని చెప్పాలి. సో మనకి వీకెండ్ లో ట్రంప్ ఏదైతే టారిఫ్ చేశారో యూరోపియన్ యూనియన్ మీద అండ్ మెక్సికో మీద ఆల్మోస్ట్ 30% టారిఫ్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంటాయి. మన మార్కెట్ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నిఫ్టీ మనకి ఓపెనింగ్ చూస్తే కనుక 25,149, ఫ్రైడే ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యాం. ఆల్ ది వే టు 25,001 దాకా రావటం చేసాం. అంటే 25,000 మార్క్ ని డిఫెండ్ చేయటం మనం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఈ 25,000 అనేది ఒక సపోర్ట్ అవుతుందా, లేకపోతే అది కూడా కట్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. ఒకవేళ 25,000 కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫాల్ మనకి 25,783 దాకా కూడా కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 733. సో ప్రాబ్లీ ఈ రోజు లో నుంచి చూస్తే ఇంకో 300 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఈ రోజు మనకి బార్ చూస్తే కనుక ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. రివర్సల్ బార్ ఇన్ ద సెన్స్ దాన్ని మనం హ్యామర్ ఫార్మేషన్ అంటాం. ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి 30-40 పాయింట్స్ కింద డే లోకి కొద్దిగా సిగ్నిఫికెంట్లీ హైలో క్లోజ్ అయ్యి ఓ 60 పాయింట్స్ నాకౌట్ అవటం చూసాం. ఒక స్లో స్టార్ట్, ఒక స్లగ్గిష్ ట్రేడింగ్ కాబట్టి మార్కెట్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం సెల్ ఆన్ రైజ్ మనం చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో 25,254 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,340. ఏదైతే 10th రోజు గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ సపోర్ట్ జోన్ 24,800 నుంచి 24,700 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ 25,250 నుంచి 25,350 మధ్యలో ఉంటుంది. కాబట్టి సెల్ ఆన్ రైజ్ గా మనం నిఫ్టీ చెప్పుకోవాలి. సో ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ ఒక సిగ్నిఫికెంట్ రోల్ ని పోషించాయని చెప్పొచ్చు. బికాస్ చూస్తే కనుక ఒక మంచి గెయిన్స్ ఇచ్చాయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. కొన్ని ఆఫ్ కోర్స్ కొన్ని ఇన్సూరెన్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ లైఫ్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఎటర్నల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు నిఫ్టీలో 2.75%. దాని తర్వాత కొన్ని ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ నేమ్స్ లైక్ టైటాన్ కానీ, పిఎస్యు నేమ్స్ లైక్ కోల్ ఇండియా, ఐటీసీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఆటో నేమ్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఎంఎండ్ఎం లాంటి స్టాక్, మెటల్స్ కొద్దిగా షైనింగ్ కనపడింది ఈ రోజు. సో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కోర్ సెక్టర్ లో సిమెంట్ ప్యాక్ కొద్దిగా పాజిటివ్ మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఒక వీక్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాజ్ అగైన్ టెక్నాలజీ స్పేస్. సో ఈరోజు హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఉంది. సో అది ఎట్లా వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందో కూడా రేపు మార్కెట్ అగైన్ అంతే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ టీసీఎస్ కి మనం ఒక 3-4% క్రాక్ అవుట్ అని చేసాం. ఈ రోజు కూడా టెక్ మహీంద్రా, విప్రో లాంటి స్టాక్స్ మోర్ దెన్ 1.5-2% వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చేసాం. ఇంకా జియో ఫైనాన్స్ బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు 2% దాకా కరెక్ట్ అవుట్ అని చేసాం. కొన్ని ఆటో నేమ్స్ మనం ఇందాక అనుకున్న ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ లాంటి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. రిలయన్స్ బిగ్ డాడీ ఈరోజు 0.7%. బజాజ్ ట్విన్స్ ఐ థింక్ 4th డే ఆఫ్ వీక్నెస్. అండ్ డిఫెన్స్ నేమ్స్ లో బిఈఎల్ అండ్ అదర్ నేమ్స్ కొన్ని వీక్ గా మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. పిఎస్సి నేమ్స్ లో పవర్ గ్రిడ్, కోల్ ఇండియా లాంటివి కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పాలి. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 56,600 కట్ అయినప్పటికీ గ్రీన్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. సో ఈ రోజు వొలటాలిటీ ఎక్కువనే అనిపించింది. 56,590 లో, 56,890 హై. సో ఈ 300-350 పాయింట్స్ వొలటాలిటీలో ప్లస్ లోనే మనకు క్లోజ్ అవుట్. పిఎస్యు స్టాక్స్ ఏవైతే నిఫ్టీ బ్యాంక్ లో ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ లో ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ తోటి ఐ థింక్ నథింగ్ మచ్ హాస్ చేంజ్. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా, విచ్ ఇస్ 56,730. అండ్ ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో 56,260 అండ్ 56,410 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటాయి. అంటే ఈ రోజు లో నుంచి చూస్తే కనుక ఒక 250 పాయింట్స్ కింద ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. కాబట్టి బై టిక్ స్ట్రాటజీని బ్యాంక్ నిఫ్టీలో అవలంబించాలి. వేరే సెల్ ర్యాలీస్ నిఫ్టీలో మనం ఆల్రెడీ చెప్పాం. సో 57,300 నుంచి 57,600 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు ఉంది. అంటే యాజ్ ఆఫ్ నౌ కూడా మనం చూస్తే 600-650 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. అఫ్ కోర్స్ 300-400 పాయింట్స్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ఒక స్టీప్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఇక కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ లో ఆల్ పిఎస్యు నేమ్స్, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ ఎస్బీఐ ఈ రోజు కూడా గెయినర్స్ గా నిలిచింది. కెనరా బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 1.56%. తెలిసిన న్యూసే. ఫ్రైడే రోజే దెర్ వాజ్ సమ్ మార్కెట్ రూమర్స్ లైక్ గవర్నమెంట్ పిఎస్యు బ్యాంక్స్ లో ఎఫ్డిఐ పెంచుతుంది అన్న వార్తలు ఫ్రైడే రావడంతో ఈ రోజు ఫాలో ఆన్ బయింగ్ కూడా జరిగిందని చెప్పాలి. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ అండ్ ఇండస్ ఇండ్ మోర్ దాన్ 1% పెరగటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి 1.5-2% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. ఇక కోటక్, యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. జైన్ స్ట్రీట్ బ్రోకింగ్ అవుట్ఫిట్ ఏదైతే యూఎస్ బేస్డ్ కంపెనీ ఉందో, సెబీ వాళ్ళకి 4,834 crores పెనాల్టీ విధించడం జరిగింది బికాస్ ఆఫ్ ద మ్యానిపులేషన్ ఇన్ ఆప్షన్స్ అని వాళ్ళకి
పెనాల్టీ విధించితే వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్ చేశారు ఆ అమౌంట్ అని వార్తలు రావడంతో ఈ రోజు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. బిఎస్సి కానీ, ఎంసెక్స్ కానీ, క్యాంప్స్ కానీ, ఇవన్నీ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫార్మా మిడ్ క్యాప్ ఎస్పెషల్లీ చాలా చాలా స్ట్రాంగ్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ లైక్ పీపీఎల్ ఫార్మా, గ్రాన్యూల్స్, ఇన్ఫాక్ట్ లౌరస్ ఈ రోజు కూడా 4% దాకా పెరగటం చేశాం. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ దివీస్ ఒక్కటి కొద్దిగా సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవటం చేసాం మనం. ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ ఎక్కువ కరెక్ట్ కాకపోయినా కూడా కొద్దిగా నెగిటివ్ గానే ట్రేడ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ ఇంట్రాడే నుంచి మనం చూస్తే కనుక ఒక 3% కూడా రికవరీ అవటం చేసాం. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ అని ఒక పేటెంట్ సెట్ బ్యాక్ అవుతుంది అన్న ఒక వార్తలు రావడంతో దివీస్ ఇన్ఫాక్ట్ ఒక గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవటం చేసాం. అదర్వైజ్ ఫార్మా నేమ్స్ అన్ని కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇంకా వైర్ అండ్ కేబుల్ లో కేఈఏ ఇలాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. రియాలిటీలో డిఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మేబీ ఇట్స్ ఆల్ ఐ థింక్ షార్ట్ కవరింగ్ ఆర్ మేబీ ఫ్రెష్ బయింగ్ ఆఫ్ ద ఫాల్ అని అనుకోవచ్చు. ఇక హైబిట్ నేమ్స్ ఈరోజు చాలా చాలా ఫాస్ట్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మనకి ఫ్రంట్ లైన్ మార్కెట్ వీక్ గా ఉన్నా కూడా చాలా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ రోజు పెరగడం చేసాం. ఇన్ఫాక్ట్ ఎఫ్&ఓ లో బిగ్గెస్ట్ గెయినర్ ఐడియా ఈ రోజు 7.6% దాకా పెరగడం చేసాం. దాంతో పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అఫ్ కోర్స్ మ్యాన్ కైండ్ ఫార్మా నేమ్స్ కాబట్టి, అదర్వైజ్ బాష్ లిమిటెడ్ కానీ కొన్ని ఐటీ నేమ్స్ ఏవైతే వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసిందో, ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ వచ్చిన టాటా ఎలక్సీ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా సైంట్ కూడా ఒక 1% అప్ మూవ్ రావటం చూస్తున్నాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ డిఫెన్స్ ప్యాక్ కొద్దిగా వీక్నెస్ అనేది మనం చెప్పుకోవాలి. మజగాన్ టాక్ కానీ, బిడిఎల్ లాంటి స్టాక్స్ క్లోజ్ టు 2% దాకా క్రాక్ అవటం చేసాం. ఇక కొన్ని ఐటీ నేమ్స్ లైక్ ఎల్ఎన్టీ మైంట్రీ, ఎంఫసిస్ బిఎఫ్ఎల్ లాంటివి, అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో డాబర్ అండ్ గోద్రేజ్ సిపి లాంటి స్టాక్స్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఇక డిమార్ట్ ఈరోజు నిన్న Q1 రిజల్ట్స్ ఇవ్వడంతో చాలా చాలా వీక్ రిజల్ట్స్ రావడంతో ప్రాబ్లీ మార్జిన్స్ చాలా ప్రెషర్ లో ఉన్నాయని ఆ స్టాక్ కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక క్యాష్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మెనీ మెనీ స్టాక్స్ ఏవైతే ఈరోజు ఒక మంచి అప్మూ వచ్చాయో, ప్రాబ్లీ అగైన్ ఇక్కడ కూడా ఫార్మా నేమ్స్ మనం చెప్పుకోవాలి. సో ఆల్ ద ఫార్మా, మోస్ట్ ఆఫ్ ద ఫార్మా లైక్ న్యూలాండ్ కానీ, సువెన్ కానీ, వీనస్ రెమెడీస్, స్టార్, శిల్పా మెడికేర్, ఒకాడ్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసి. ఇన్ఫాక్ట్ న్యూలాండ్ 20% అప్పర్ సర్క్యూట్ కూడా లాక్అవుట్ అని చూసాం, విచ్ హ్యూజ్ వాల్యూమ్. సో జనరలీ న్యూలాండ్ వాల్యూమ్స్ మనకి పర్ డే అబౌట్ 30-40,000 ఆర్ 1.5 lakh మంచి డేస్ లో అయ్యేది. ఈరోజు 12 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. అప్పర్ సైడ్ 20% దాకా వెళ్ళటం చూసాం. ఇక కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఎస్ఎంఎల్, సుజీ లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని డిఫెన్స్ నేమ్స్ బిఎంఎల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ కొన్ని నేమ్స్ లైక్ ఫార్మా, అగైన్ జాక్సన్ ఫార్మా కానీ, బిట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ సుప్రజిత్ ఇండస్ట్రీస్, మనోరమ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అండ్ మీడియా నేమ్స్ లో ఈరోజు జీ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం ఆఫ్టర్ ఫ్రైడే నెగటివిటీ ఏదైతే వచ్చిందో. ఇక కొన్ని హైబిటా నేమ్స్ లైక్ ఐఎఫ్సిఐ కానీ, పారదీప్ ఇండస్ట్రీస్ కానీ, అదర్వైజ్ రియాలిటీ నేమ్స్ లో శోభా లాంటి స్టాక్స్ పాజిటివ్ గా, డిబి రియాలిటీ లాంటివి పాజిటివ్ గా ఈరోజు మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక ఈ రోజు ఒక హైలైట్ చెప్పుకోవాలంటే కంటే ఓలా ఎలక్ట్రిక్ గురించి మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు 450 crores లాస్ ఇచ్చినా కూడా ఈ స్టాక్ లో ఒక మంచి మొమెంటం రావటం చూసాం. సో సిన్స్ ద బిగినింగ్ ఈ స్టాక్ లో బయింగ్ అనేది కొనసాగింది. మేబీ ఒక బీట్ అండ్ డౌన్ నేమ్ ని ఈ రోజు మేబీ ఒక స్ట్రాంగ్ హ్యాండ్స్ కొన్నారా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అయింది అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. మనకు ఆల్రెడీ స్టాక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్ టైమ్ హై అబౌట్ 157 నుంచి ఈ మంత్ లోనే 39 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజులోనే 3960. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 47 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం ఇలాంటిది. ఎప్పుడైతే ఇది 3 weeks హైని ఎంగల్ చేస్తుందో, మేబీ ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఆర్ అక్యుములేషన్ కావచ్చు. బట్ ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉందో దే షుడ్ ఓన్ ఇట్ ఇమీడియట్లీ, స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ ప్రాబ్లీ ఎవరైనా కొనాలి రిస్క్ తీసుకొని అంటే కనుక 42 దగ్గర ఒక ఎంట్రీ పాయింట్, 43 దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంది, బికాస్ దట్స్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ ఈ బయింగ్ అనేది నిజంగా కొనసాగితే కనుక ఈవెన్చువల్లీ ఇట్ క్యాన్ గో అప్ టు 54 నుంచి 56 వరకు. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ₹9 అప్ సైడ్ ఉంది. అండ్ ₹3 to ₹4 కిందకి వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై విత్ అబౌట్ ₹2.5 స్టాప్ లాస్. బట్ ఇలాంటి స్టాక్ లో కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది పెట్టాలి. మనం ఓన్లీ వాల్యూమ్ బేస్డ్ మూమెంటం కోసమే వీఆర్ ప్లేయింగ్. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ మంచి డేస్ లో 3-4 crores అయ్యేది, ఈరోజు 59 crores అయింది. అంటే ఆల్మోస్ట్ 20 times ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ ఫర్ ఎ ట్రేడర్, అది కూడా హై రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ వీక్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు. నెల్కో ఒక 5% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా కొన్ని హైబిటా నేమ్స్ లైక్ నహార్ స్పిన్నింగ్, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, అగైన్ డిఫెన్స్ నేమ్స్, జిఆర్ఎస్సి ఒక 4.5% కూడా ఇంకా ఈ రోజు కూడా క్రాక్ అవుట్ అని చేసాం.
అండ్ కొన్ని అప్మూవ్ అయిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక స్పిన్నింగ్ మిల్స్ లో నార్ స్పిన్నింగ్ లాంటివి, డిఫెన్స్ నేమ్స్ లో లోకేష్ మెషిన్ లాంటివి, అదేవిధంగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, కొషిన్ షిప్ యార్డ్, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. అహెడ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అనౌన్స్ చేయబోయే కొన్ని కంపెనీ రిజల్ట్స్ లైక్ పవర్ మెక్ కానీ, సిసిఎల్ ప్రొడక్ట్స్ కానీ, రతన్ పవర్, అదర్వైజ్ లిఖిత ఫార్మా, లిఖిత, ఇవన్నీ కూడా లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటుంది, రికార్డో, జెన్ టెక్నాలజీస్ అగైన్ డిఫెన్స్ నేమ్ లో, ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ప్రాబ్లీ పర్ఫార్మెన్స్ మేబీ రిజల్ట్స్ రియాక్షన్ తోటే ఇండివిజువల్ స్టాక్స్ ఐ థింక్ దే విల్ ట్రై టు ప్లే అరౌండ్. అండ్ హెచ్సిఎల్ రిజల్ట్స్ తర్వాత రేపు ఐటీ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. బట్ డెఫినెట్లీ ఐటీలో కూడా దెర్ క్యాన్ బి సమ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఇదే చూసాం. 1-2 కంపెనీస్ ఏవైతే ప్రాబ్లీ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చాయో థర్డ్ కంపెనీ నుంచి మార్కెట్ డిస్కౌంట్ చేయడం మొదలెట్టింది. అగైన్ ప్రాబ్లీ ఐ థింక్ ఏఎంసీ కంపెనీస్ కొంచెం అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి ఈ స్టేజ్ లో, వాటిని కూడా ఒక లుక్ వేసి ఉంచాలి. అదర్వైజ్ మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాటి రిజల్ట్స్ డేట్ అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ, ఆ రోజు రియాక్షన్ కనుక అడ్వర్స్ గా ఉంటే కనుక ప్రాబ్లీ మంచి నేమ్స్ ఉండి 1 to 2 years హోల్డ్ చేయగలిగితే కనుక వి షుడ్ యాడ్. అదర్వైజ్ ఎక్కడైతే రిజల్ట్స్ బాగా ఇచ్చి స్టాక్ 15 to 20% పెరిగిందో ప్రాబ్లీ ఆ స్టాక్స్ ని పార్షియల్ ప్రాఫిట్స్ ఆర్ ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.